నమస్కారం. మహావిద్య.మంత్ర ఛానల్ కు స్వాగతం. ప్రతి శని ఆదివారాలు దశ మహావిద్య మంత్రాలతో సామూహిక హోమాలు నిర్వహించబడుతున్నాయి. ఆసక్తి గలవారు ఇక్కడ కనిపించే నెంబర్ని సంప్రదించవచ్చు. ఆసక్తి గలవారు ఇందులో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు. ఈ హోమాలు వీక్షించడానికి మహాప్రసన్న గురూజీ ఛానల్ను చూడండి. మహాప్రసన్న గురూజీ ఛానల్ లింకును డిస్క్రిప్షన్లో మీరు గమనించగలరు. దశ మహావిద్యలలో 4వ మహావిద్య భువనేశ్వరీ దేవి మహావిద్య. భువనేశ్వరీ దేవి సంపూర్ణ సౌమ్యరూపిణి. భువనేశ్వరీ దేవి పరాశక్తి. భువనేశ్వరీ దేవి నుండి విశ్వం ఉద్భవించింది. భువనేశ్వరీ దేవి నిర్గుణ స్వరూపిణి. భువనేశ్వరీ దేవి సూర్యమండలంలో నివసిస్తారు. మన శరీరంలోని సూర్యనాడిలో ప్రవహించే శక్తి, మన శక్తి, తేజస్సు, బలం, అలాగే మనలోని ప్రాణశక్తి కూడా భువనేశ్వరీ దేవియే. భువనేశ్వరీ దేవి సమస్త విశ్వానికి ప్రధాన మూలం కనుక సూర్య మరియు చంద్రనాడులు రెండు ఆమె చేతే నియంత్రించబడతాయి. మనలో నివసించే కుండలిని శక్తి భువనేశ్వరీ దేవి. భువనేశ్వరీ దేవి మంత్ర సాధన వలనే కుండలిని క్రియాశీలత ఎటువంటి సమస్యలు లేకుండా జరుగుతుంది. వేదాలలో భువనేశ్వరీ దేవిని అదితి అని పిలుస్తారు. భువనేశ్వరి అంటే సమస్త భువనములకు అధిదేవత అని అర్థం. త్రిభువనములు అంటే భూహు అంటే భూమి, భువహ అంటే ఆకాశం, సువహ అంటే స్వర్గం. ఈ మూడిటిని ఏలే తల్లి అని అర్థం. భువనేశ్వరీ దేవిని రాజరాజేశ్వరీ దేవి అని కూడా అంటారు. ప్రాణతోషిణి గ్రంథంలో అమ్మవారి పుట్టుకకు సంబంధించి ఒక కథ చెప్పబడి ఉంది. ప్రళయంలో మునిగిన ఈ సృష్టిని తిరిగి మళ్ళీ పుట్టించడానికి బ్రహ్మ తిరిగి సృష్టిని చేయనారంభించాడు. అయితే సృష్టిలో తాను కోరుకుంటున్న ప్రతి వస్తువుని, ప్రతి ప్రాణిని బ్రహ్మ సృజించాడు. కానీ ప్రాణులలో క్రియాశక్తిని మాత్రం నింపలేకపోయాడు. అందుకోసం బ్రహ్మ ఆ జగన్మాత కోసం ఘోర తపస్సు చేశాడు. బ్రహ్మ తపస్సుకు మెచ్చిన జగన్మాత ఒక చేత పాశంతో, మరో చేత అంకుశంతో, వరదాభయ ముద్రలతో అరుణవర్ణంలో కమలాసనయై బ్రహ్మ ఎదుట ప్రత్యక్షమైంది. ఆపై బ్రహ్మచే స్తుతింపబడిన జగన్మాత ఆయన కోరిక మేరకు ఈ సృష్టిలోని అణువణువులో క్రియాశక్తిని ప్రవేశించింది. పూరిలోని జగన్నాథ ఆలయంలో కొలువైన సుభద్రాదేవిని భువనేశ్వరీదేవి అవతారంగా కొలవడం అక్కడి సాంప్రదాయం. నారద పాంచరాత్రంలో అమ్మవారి వైభవం గురించి అత్యంత రమణీయంగా చెప్పబడి ఉంది. దశ మహావిద్యలలో కాళీ మరియు భువనేశ్వరి విద్యలు అతి ముఖ్య మహావిద్యలు. షోడశీ మాతకి మరియు భువనేశ్వరీ దేవికి సారూప్యత ఎక్కువ. మహానిర్వాణ తంత్రం ప్రకారం 7 కోట్ల మంది మహామంత్రినులు ఈమె సేవలో సదా ఉంటారు. అమ్మవారు స్వయంగా తన చేతులతో శాకములను, కందాది మూలాలను సృష్టించింది. అందుకే అమ్మవారికి శాకంబరి, శతాక్షి అనే పేర్లు కూడా ఉన్నాయి. నిర్దిష్టమైన ఆవరణం లేనిది, సరిహద్దులు లేనిది, మేఘాలు, వాయువు, ఆ గాలుల్లోని సమస్త జఠరాగ్నులు, వర్షించే జలధారలు అన్నీ సమస్తము ఆకాశమే. భూమిపైన సమస్తమైన జీవజాలం మనుగడకు ఆధారభూతం ఈ ఆకాశం. ఇదే భువనం. ఈ భువనంలో ఒక భాగంగానే మన భూమి తన చుట్టూ తాను పరిభ్రమిస్తూ సూర్యుడి చుట్టూ భ్రమిస్తోంది. ఈ భూమికి ఆహారం, జలం, వెలుగు అన్నీ ఈ భువనమే ఇస్తోంది. మట్టిపై విత్తు మెరవాలంటే ఆకాశం వర్షించాలి. సూర్యుడు తన కిరణాలతో సంయోగ క్రియ జరపాలి. శూన్యంలో నుంచి ప్రాణవాయువు నిరంతరం అందుతూ ఉండాలి. వీటన్నిటికీ మూలం ఈ ఆకాశమే. ఈ ఆకాశానికి అంటే భువనానికి ఈశ్వరి ఆదినాయకి. దశ మహావిద్యలలో 4వ మహావిద్య భువనేశ్వరీ దేవి మహావిద్య. ఈ మాత పరిధిలో లేనిదంటూ ఏదీ లేదు. ప్రకృతి రూపాలలోని పరమనాయకి భువనేశ్వరీ దేవి. ప్రకృతిలోని అన్ని జీవలక్షణాలు,
అన్ని అస్తిత్వాలు ఆమెలో ఇమిడి ఉన్నాయి. ఇదేదో పురాణం కాదు, ఇదే వాస్తవం. అసలు ఆకాశంలో లేనిదేమిటి? ఇందులోనే భూమి ఉద్భవించింది, పంచభూతాలు అవతరించాయి, నానా ఔషధులు ఆవిర్భవించాయి. ప్రకృతి ఆమె అయితే పురుషుడు జీవుడై ఉద్భవించాడు. మనం చూసేది అంతా, మనకు కనిపించేది అంతా ఈ భువనంలో భాగమే. దశమహావిద్యలలో ఒక్కో దేవి ఒక్కో వర్ణంలో ఉంటుంది. భువనేశ్వరీ దేవి ఎరుపు వర్ణంలో ఉంటుంది. ఉదయించే సూర్యుడి వలె ప్రకాశిస్తూ సృష్టి ప్రారంభానికి ప్రతీక అయిన ఉషస్సు ఏ రంగులో ఉంటుందో ఆ రంగులో ఈ భువనేశ్వరీ దేవి ఉంటుంది. కిరీటం మీద చంద్రకళ, 3 కన్నులు, నిరంతరం చిరునవ్వులు, 2 చేతుల్లో పాశాంకుశాలు, మరో 2 చేతులు వరద అభయహస్తాలు, సృష్టికి సంబంధించిన నియంత్రణ, భావ ప్రకటన బాధ్యతలను నిర్వహించేది భువనేశ్వరీ దేవి. సృష్టి పరిణామ క్రమాన్ని దశావతారాలు వివరిస్తే సృష్టి వికాస క్రమాన్ని దశమహావిద్యలు వ్యాఖ్యానిస్తాయి. దశమహావిద్యల వరుస క్రమాన్ని కనుక మనం పరిశీలిస్తే అంతమే ఆరంభమని తెలిపే కాళీమాత రూపం సృష్టి బీజానికి ప్రతీక అయితే, తారామాత ప్రారంభానికి ప్రతీక, షోడశీమాత నిర్మాణానికి ప్రతీక అయితే, భువనేశ్వరీ దేవి సృష్టి పరిపాలనకు ప్రతీక. ఈ సృష్టి పరిణామ క్రమమే ముందుకు సాగుతూ కమలాదేవి వద్ద పూర్ణత్వాన్ని అందుకుంటుంది. బృహన్నీల తంత్రంలో అమ్మవారికి ఉన్న 3 నేత్రాలు సృష్టి స్థితి లయాలకు ప్రతీకలని వివరించబడి ఉంది. సృష్టిలో అవ్యక్త రూపంలో భువనేశ్వరీ దేవి ఉంటే వ్యక్తంగా కాళీమాత ఉంటుంది. అందుకే ఇద్దరికీ ఎటువంటి భేదమూ లేదు. ప్రకృతిని ధ్వంసం చేసే ప్రయత్నం చేసినప్పుడు మనకు ఎదురవుతున్న విపత్తులను మనం చూస్తూనే ఉన్నాము. ఈ విపత్తులను నిలువరించి సమస్త విశ్వాన్ని పరిరక్షించేది భువనేశ్వరీ దేవి. ఎందుకంటే సృష్టిలోని సువ్యవస్థకు ప్రతీక భువనేశ్వరీ దేవి. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రోగ్రెస్ ఆఫ్ క్రియేషన్ను అడ్డుకునే అన్ని శక్తులను నియంత్రించే శక్తి భువనేశ్వరీ దేవి. మనం అనుభవించే ప్రాకృతిక పదార్థాలన్నీ కూడా భువనేశ్వరీ దేవి రూప విశేషాలు. వైదిక మార్గంలో భువనేశ్వరీ దేవి గురించి వివరించాలంటే ఆమెను అదితి తత్వమని చెప్పారు. అదితి అంటే సరిహద్దులు లేనిది అని అర్థం. అదితి అంటే అఖండం అని అర్థం. అంటే మనం ముందుగా చెప్పుకున్నట్లు అంతరిక్షం అని అర్థం. మనం నివసించే భూమి, ఇతర గ్రహాలు, సమస్తం అన్నిటికీ కూడా భువనేశ్వరీ దేవి కారణమని అర్థం. ఆనందమైన బ్రహ్మవస్తువు ఈ అదితి. అన్నిటినీ ఈమె భరిస్తుంది. కానీ ఈమెను ఎవరూ భరించలేరు. భువనేశ్వరీ దేవి సాత్విక దేవత. ఎవరైతే భువనేశ్వరీ దేవిని ధ్యానిస్తారో వారికి అనంతమైన శాంతి కలుగుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ శాంతి అనేది అంతిమంగా కలిగేది. సమస్త విశ్వాన్ని భువనేశ్వరీ దేవి ప్రేమతో చూస్తుంది. మన అందరికీ ప్రాణశక్తిని ఇచ్చేది కూడా భువనేశ్వరీ దేవియే. ఈ సృష్టి వికాసాన్ని భువనేశ్వరీ దేవియే సూచిస్తారు. సంతానం కొరకై భువనేశ్వరీ దేవి ఆరాధన అత్యంత ఫలప్రదమైనది. భువనేశ్వరీ దేవి మంత్ర సాధన చేయడం వలన మంత్రముగ్ధులను చేసే వ్యక్తిత్వం, అందం, మంచి ఆరోగ్యం, అదృష్టం, ఐశ్వర్యం, సమృద్ధిగా సంపాదన అన్నీ పొందగలరు. భువనేశ్వరి మహావిద్య సాధన వలన భువనేశ్వరి అమ్మవారు తన సాధకులకు వ్యాధుల నుంచి, శత్రువుల నుంచి, ఆర్థిక భారాల నుంచి, సమస్యల నుంచి, పేదరికం నుండి, దుఃఖాల నుండి రక్షణను మరియు విముక్తిని కలగజేస్తుంది. భువనేశ్వరీ దేవి సాధన కంటే సంపన్నమైన సాధన ఏదీ లేదు. భువనేశ్వరీ దేవి విశ్వానంద జనని. భువనేశ్వరి అమ్మవారు తన భక్తులందరికీ అఖిల బ్రహ్మాండాన్ని ఆకర్షించే శక్తిని ఇస్తుంది. భువనేశ్వరీ దేవి మహావిద్య సాధన చేస్తే సాధారణంగా అంతులేని సంపద, భౌతిక మరియు ఆధ్యాత్మిక ప్రయోజనాలని, విజయాన్ని, శ్రేయస్సుని, ఐశ్వర్యాన్ని ఇస్తుంది. భువనేశ్వరీ దేవి అష్టమహాసిద్ధులను, నవనిధులను తన భక్తులకు ప్రసాదిస్తుంది. భువనేశ్వరీ దేవి సాధన చేస్తే జాతకంలో ఉన్న రవిగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి. భువనేశ్వరీ దేవి జ్ఞానానికి చేరుకునేందుకు సహకరించే గ్రహణ శక్తి. కనుకనే ఆమె జ్ఞానశక్తి. భువనేశ్వరీ దేవి మహావిద్య సాధన వల్ల
భూత భవిష్యత్ మరియు వర్తమాన కాలాలను చూడగలిగే శక్తిని పొందగలుగుతారు తన సాధకులు. అలాగే జన్మకుండలిలో చంద్రుడి ప్రభావాన్ని భువనేశ్వరి దేవి అదుపు చేస్తుంది. మన మనస్సును ఈ దేవి ప్రభావితం చేస్తుంది. మనశ్శాంతి కోసం, మంచి నిద్ర కోసం, మంచి స్నేహితుల కోసం, తగాదాలు లేని వైవాహిక జీవితం కోసం భువనేశ్వరీ దేవి ఉపాసన చేయాలి. మానసిక నిలకడ లేకపోవడం, మనస్థిమితం లేకపోవడం, జలుబు, సైనస్, దగ్గు, ఆస్తమా, మానసిక రుగ్మతులు, చెడు స్వప్నాలు, నిద్రలో లేచి నడవడం, హిస్టీరియా, ప్రేతాత్మ బాధలు, తంత్ర ప్రయోగాలు, గురువు దగ్గర ఉపదేశం తీసుకోకుండా, ఏ జాగ్రత్తలు తీసుకోకుండా చేసిన మంత్రజపం, కర్ణపిశాచి వంటి ప్రభావాలు భువనేశ్వరీ దేవి యొక్క ఉపాసన చేస్తే అన్నీ తొలగిపోతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.